ఐపీఎల్లో ముంబై విజయం సాధించింది. పంజాబ్పై 6 వికెట్ల తేడాతో ముంబై విజయ ఢంకా మోగించింది. హాఫ్ సెంచరీతో తిలక్ వర్మ అలరించాడు. 69 పరుగులతో తిలక్ వర్మ నాటౌట్గా నిలిచాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి ముంబైను గెలిపించాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై అవుట్ అయింది. ఈ మ్యాచ్ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ముంబై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికే 200 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఐపీఎల్లో ముంబై విజయం సాధించింది. పంజాబ్పై 6 వికెట్ల తేడాతో ముంబై విజయ ఢంకా మోగించింది. హాఫ్ సెంచరీతో తిలక్ వర్మ అలరించాడు. 69 పరుగులతో తిలక్ వర్మ నాటౌట్గా నిలిచాడు. ఇక చివరి వరకు క్రీజ్లో ఉండి ముంబైని గెలిపించాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి ముంబై అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ముంబై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.